చేస్తారు. సో ఇప్పుడు ఇది సీల్ అయి ఉంది, దీన్ని మనం ఓపెన్ చేసాము. ఓపెన్ చేయంగానే మీకు లోపల డిక్లరేషన్ పేపర్ ఉండాలి. ఒకవేళ డిక్లరేషన్ పేపర్ లేదనుకోండి, ఈ ఓటు వ్యాలిడ్ కాదు, దీన్ని కూడా పక్కన పెట్టేస్తారు. సరే, డిక్లరేషన్ పేపర్ ఉంది దీనిలో. సో నెక్స్ట్ బ్యాలెట్ కవర్. ఈ బ్యాలెట్ కవర్ కూడా క్లోజ్ అయిపోయి ఉండాలి. ఇది ఓపెన్ అయి ఉన్నా కూడా దీనికి వాల్యూ ఉండదు. అలాగే సో ఇప్పుడు ఈ డిక్లరేషన్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఉంది. ఇది సీరియల్ నెంబర్ ఉండాలి, ఇక్కడ సీరియల్ నెంబర్ తో మ్యాచ్ అవ్వాలి కవర్ మీదది. సో ఈ రెండు ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇక్కడ ఎలక్టర్ సిగ్నేచర్ ఉండాలి, ఇది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి. తర్వాత ఆయన డెసిగ్నేషన్ ఉండాలి, ఆయన ఏంటో తెలవాలి. అక్కడ అడ్రస్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఇక్కడ సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యి ఓటర్ సంతకము, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకము, ఆయన డెసిగ్నేషన్ ఇవి ఉంటే ఈ బ్యాలెట్ వ్యాలిడ్ బ్యాలెట్. ఒకవేళ ఈ సీరియల్ నెంబర్ తేడా ఉందనుకోండి, దానికి వాల్యూ చేయరు, తీసేస్తారనమాట, ఆ బ్యాలెట్ ని తీసేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత ఈ కవర్ ఓపెన్ చేసే ముందు సరే ఇవన్నీ తీసేస్తారు. ఇప్పుడు ఇది రిజెక్ట్ అయిన కవర్ అనుకోండి, ఇలా ఓపెన్ అయ్యింది, దీన్ని పక్కన పెడతారు. అలాంటి కవర్స్ అన్ని విడిగా ఒక బ్యాగ్ లో వేసేసి సీల్ చేసేస్తారు, అంటే కంప్లీట్ గా రిజెక్ట్ అయిపోయినాయి. సరే, ఒకవేళ ఇక్కడ సరిగ్గా లేదనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మిస్సింగ్ అనుకోండి, అప్పుడు ఇవి మాత్రం తీసి ఇవి ఇంకొక కవర్ లో పెడతారు. మళ్ళీ ఇవన్నీ లోపల పెట్టేసి ఇవి వేరేగా రిజెక్టెడ్ కవర్ లో పెడతారు. సరే, ఇప్పుడు ఇవి బానే ఉన్నాయి అనుకోండి, పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్ అనుకోండి, అప్పుడు ఈ రెండు తీసి ఇంకొక బ్యాగ్ లో పెడతారు. అంటే రిజెక్ట్ అయిన కవర్స్ అన్ని ఒక బ్యాగ్ లో వేసి సీల్ చేస్తారు. వ్యాలిడ్ అయిన పోస్టల్ బ్యాలెట్స్ ఈ కవరు డిక్లరేషన్ ఒకదానిలో పెట్టి సీల్ చేసేస్తారు. ఆ తర్వాత ఇవి మీరు రిజెక్ట్ చేశారనుకోండి, డైరెక్ట్ గా రిజెక్షన్ లోకి పడవు. మీకు రిటర్నింగ్ అధికారి వచ్చి మళ్ళీ చెక్ చేస్తారు, ఒకసారి క్రాస్ చెక్ చేసి అవును ఇది నిజంగానే ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని తీసేస్తారు. దీనిలో ఇప్పుడు ఒక మార్పు ఏమొచ్చిందంటే, ఇక్కడ ఇదివరకు సీల్ ఉండాల్సి వచ్చేది, గెజెటెడ్ ఆఫీసర్ సీల్ ఉండాలి. ఇప్పుడు ఆ సీల్ లేకపోయినా ఆయన సిగ్నేచర్, ఆయన డెసిగ్నేషన్ ఉంటే సరిపోతుంది మనకి. సో అలా ఉన్నా కూడా వ్యాలిడ్ అయ్యేసారి. ఇప్పుడు మీకు ఈ వ్యాలిడ్ పోస్టల్ బ్యాలెట్ ఉందండి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ ని మళ్ళీ అన్ని గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకుని 500 చొప్పున ఒక్కొక్క టేబుల్ కి 14 టేబుల్స్ కి ఇస్తారనమాట. ఇచ్చినాక మీరు ఇవి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది కదా ఇందాక చూసుకున్నట్టు, ఓపెన్ చేసినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద క్లియర్ గా క్యాండిడేట్ ఎదురుగా చెక్ మార్క్ గాని క్రాస్ మార్క్ గాని ఏదైనా మార్క్ ఉండొచ్చు, కాతే అది ఆ బాక్స్ లోపలే ఉండాలి. సో అలా ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అన్నట్టు. ఎలాంటి పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడ్ కాదో చెప్తాను. ఇప్పుడు రెండు క్యాండిడేట్స్ మధ్య పడినా, లేదా ఈ చెక్ మార్క్ ఇంకెక్కడన్నా బ్యాలెట్ పేపర్ లో ఉన్నా వ్యాలిడ్ కాదు. అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఓటర్ సంతకాలు పెట్టినా అది వ్యాలిడ్ కాదు. సో ఖచ్చితంగా ఆ బాక్స్ లోపలే మనం ఏ క్యాండిడేట్ ని చూసుకుంటున్నామో ఆ బాక్స్ లోపలే ఏదైనా మార్క్ ఉండాలన్నమాట. అప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ బ్యాలెట్ కింద వస్తుంది. ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ అంటే ఆ బుట్టలు పెడతారు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటాయో అంతమంది బుట్టలు పెట్టి ఎవరికి వచ్చిన ఓటుని ఆ బుట్టలో వేస్తారు. చివరికి ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తారు. మధ్యలో గ్యాప్ ఉండదండి, పోస్టల్ బ్యాలెట్ అయిపోయే వరకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. సో అయిపోయాక తర్వాత ఆ నెంబర్స్ ని రిటర్నింగ్ అధికారి అబ్జర్వర్ వెరిఫై చేసుకుని ఫామ్ 20లో కూడా ఇవే నమోదు చేస్తారు. నమోదు చేసి లాస్ట్ లో డిక్లేర్ చేస్తారు. మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యేకి అయితే పింక్ కలర్ లో ఉంటాయి కవర్స్, అదే ఎంపీకి అయితే వైట్ కవర్స్ 2 ఉంటాయి. సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రక్రియలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ సీనియర్ అధికారుల్ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఏమన్నా మార్పులు ఉన్నాయో లేదా ముందు తెలుసుకోండి. మీరు అసలు రూమ్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ రిటర్నింగ్ అధికారి మీకు చెప్తారు ఏ పోస్టల్ బ్యాలెట్స్ ని వ్యాలిడ్ చేయొచ్చు, ఏ కాదు అనేది. అవి కాకుండా ముందే మీకు డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వుల్ని ఒకసారి చూసుకోండి. మీ సీనియర్స్ అడిగి తెలుసుకోండి. ధన్యవాదాలు.